అలాగే మరి కాసేపట్లో మనతో పాటు టీడీపీ కూడా జాయిన్ అవుతుంది. అలాగే రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ గుంటూరు కాళహస్తి సత్యనారాయణ గారు కూడా ఫోన్ లైన్లో జాయిన్ అవుతారు మనతో. డివి శ్రీనివాస్ గారు, మీతో ప్రారంభిస్తాను. నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. ఇక్కడ రెండు అంశాలు, అసలు మనకు న్యాయం జరుగుతుందా లభిస్తుందా అన్న వాళ్ళకి నిజంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం నిజంగా చాలా శుభవార్త కిందే లెక్క. అయితే ఒకటి, వాళ్ళు నిర్ణయం అలా తీసుకున్నారో లేదో బాధితులు గత 3-4 రోజుల నుంచి చూస్తే చాలా ధైర్యంగా బయటకు వచ్చి కంప్లైంట్స్ చెప్తున్నారు, మాకు ఈ అన్యాయం జరిగింది, మమ్మల్ని ఇలా చేస్తున్నారు అని. ఒకటి, విశ్వాసం ధైర్యం పెరిగింది. రెండు, ప్రభుత్వం చర్యలకి సిద్ధమవుతోంది. ఈ రెండింటిని ఎలా చూస్తారు? ముందుగా ఏబిఎన్ వీక్షకులకు, మీకు, ప్యానల్ పెద్దలకి అందరికీ గుడ్ మార్నింగ్. నేరగాళ్ల రాజ్యం పోయింది, బాధితుల రాజ్యం వచ్చింది. ఎందుకంటే బాధితుడు చంద్రబాబు సీఎం అయ్యాడు, ఇంకో బాధితుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు, బాధితురాలు వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ అయ్యారు. అంటే బాధితులు రాజ్యం వచ్చిందంటే భవిష్యత్తులో మళ్ళా ఏ బాధితుడు ఇలాంటి నరకం చూడకూడదన్నమాట. గత 5 ఏళ్లలో మనం చూసాం, బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళపైనే ఎదురు కేసులు పెట్టిన పరిస్థితి. నా భూమి లాక్కున్నారు అని చెప్పి ఒకడు వచ్చి స్టేషన్లో ఫిర్యాదు వస్తే కనీసం ఫిర్యాదు తీసుకోనటువంటి పరిస్థితి, ఎఫ్ఐఆర్ నమోదు కాని పరిస్థితి, పైపెచ్చు వాళ్ళకి ఫోన్లు చేసి చెప్పటం ఎక్కడ పోలీస్ స్టేషన్ నుంచే. వాళ్ళు పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళేలోపు దాడులు చేయడం మనం చూసామన్నమాట. ఇప్పుడు 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జగన్ భద్రతకు, జగన్ అనుచరుల భద్రతకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత బాధితులకు ఇవ్వలేదన్నమాట. బాధితుల భద్రత గాలికి వదిలేశారు. మనం చూసామన్నమాట అనేక సందర్భాల్లో ఏ విధంగా పోలీసు బయాస్డ్గా వ్యవహరించిందో. ఇప్పుడు నేరగాళ్ళు పోలీసులు చట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. ఇప్పుడు సత్యమేవ జయితే అనే వాళ్ళ లోగో అసలు నేరమేవ జయితేగా మారింది, విధ్వంసమేవ జయితే అన్నారు, అరాచకమేవ జయితేగా మారింది అనమాట. ఎంత దురదృష్టం అంటే 68 ఏళ్ల ఏపీ పోలీస్ హిస్టరీ ఒక ఎత్తు, 63 ఏళ్ళు పోలీసు ప్రతిష్ట చూసాం, దేశవ్యాప్తంగా గొప్ప పేరు చూసాం. 5 ఏళ్లలో ఎంత అప్రతిష్ట పాలైందో ఏపీ పోలీసు కనిపిస్తోందన్నమాట. నేరగాళ్లే పోలీసుగా మారారా, పోలీసులే నేరగాళ్ళు అయ్యారా, నేరగాళ్ళు పోలీసులు చట్టపట్టాలు వేసుకుని నడవటం ఈ 5 ఏళ్లలో మొదటిసారి చూస్తున్నాం అన్నమాట. జగన్మోహన్ రెడ్డి భద్రతకు 986 మంది సెక్యూరిటీ, ఎన్ఎస్జీ కాకుండా ఒక ఎస్ఎస్జీ అని సపరేట్ గా పెట్టి మరి చేశారు అన్నది ఇప్పుడు చర్చ. నిన్న సీఎం చంద్రబాబు కూడా ఆశ్చర్యపోయారు. ఒక్క సీఎంకి 986 మంది భద్రత దేశంలో ప్రధానికి ఉన్నారా, రాష్ట్రపతికి ఉన్నారా? ఆయన భద్రత అది ఇంట్లో ఉన్నప్పుడు, అది కూడా మళ్ళీ బయటికి వెళ్ళినట్లయితే ఇక దానికి 3 రెట్లు భద్రత. అంటే ఇంట్లో ఉంటేనేమో 282 కోట్లు ఖర్చు, బయటికి వెళ్తేనేమో మరి 880 కోట్ల ఖర్చు. ఎలా ప్రజాధనం దుర్వినియోగం చేశారో, బాధితులకు ఏ విధంగా అన్యాయం జరిగిందో మనం జగన్మోహన్ రెడ్డి పాలనే మనకు ఉదాహరణ అన్నమాట. ఇప్పటికైనా బాధితుల్లో ధైర్యం రావటం ముదావహం. బాధితులు ఇవాళ భయం వీడారు. వాళ్ళు ఇవాళ తమకు జరిగినటువంటి అన్యాయాన్ని స్వేచ్ఛగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టడం మనం చూస్తున్నాం అన్నమాట. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. బాధితుల రాజ్యం వచ్చింది అంటే ఇక్కడే మన కళ్ళ ముందు కనపడుతోంది. పోలీస్ ఇప్పటికైనా సమూలంగా ప్రక్షాళన జరగాల. ఇదొక సవాల్ అన్నమాట. ఏది ముఖ్యమంత్రి చంద్రబాబుకు, డిప్యూటీ